ఓం శ్రీ గురు అమలానందాయ విద్మహే పండరీనాథాయ ధీమహి తన్నో అచల ఋషి ప్రచోదయాత్. అస్మద్గురు సమారంభాం కృష్ణ సాంధీపమధ్యమాం శ్రీమహావిష్ణు పర్యంతం వందే గురు పరంపరాం. అచల సాంప్రదాయ పరంపరా గురువులందరికీ వందనములు. శ్రీమద్భాగవత శ్రీకృష్ణ సద్గురు పరబ్రహ్మణే నమః. ప్రబోధ సుఢామణి శక్తిద్వయ నిరాసకంభైన శుద్ధ నిర్గుణ తత్వ కందార్థ ధరువులలో 225వ కందార్థమును మనము గురుమూర్తి కరుణచే మననము చేసుకుంటున్నాము. ఏమంటున్నాడు ఈ కందార్థములో అనంటే, మరుపు సుసుప్తి మరణముల్ పరిపూర్ణంబునకు సాటి పరచి ఎరుకకు మర్యాది మేల్క పుట్టువు నిరుదెరుగుల నెరిగి ఎరుక నెగరాజిమ్మోయి ఆపై నుండే తిరిగేదెట్లోయి గురుమంత్రమిది సుమ్మి మరువకాయే పృద్ధు స్మరణ చేసితివి నీ తిరిగి పుట్టవు నీవి స్మరణ చేసితివి నీ తిరిగి పుట్టవు నీవు ఎగరాజిమ్మోయి ఆపై నుండే తిరిగేదెట్లోయి అని చెప్తున్నాడు. ఈ కందార్థము గురుమంత్ర నిర్ణయములో 2 కందార్థములు ఉన్నవి. ఇది ఆ శీర్షికలో మొదటి కందార్థము, 225వ కందార్థము. కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడు అని అంటే, మరుపు సుసుప్తి మరణములు ఈ మూడింటిని పరిపూర్ణమునకు చాటిపరచి చెప్తున్నాడు భాగవత కృష్ణ ప్రభువు. ఎందుకంటే ఇది మనకు తెలిసినటువంటి అవస్థలు ఏవైతే ఉన్నావో, మనకు తెలిసినటువంటి యొక్క అవస్థలలో ఈ యొక్క పరిపూర్ణము ఇలా ఉంటుంది అని తెలియజేస్తున్నాడు. కాబట్టి మనకు తెలిసినటువంటి మాటలలో కృష్ణ ప్రభువు మనకు ఈ విధముగా ఉపమానము ఇచ్చి ఉపమేయముతో సరిచేసుకో అని ఇక్కడ మనకు తెలియజేస్తున్నాడు. అంటే 3 మాటల ద్వారా ఇక్కడ పరిపూర్ణమునకు చాటిపరుచుకొని పరిపూర్ణము ఇలాంటిది అని తెలుసుకో. ఆ విధంగానే ఇక్కడ మరి ఎరుకకు కూడా 3 మాటలు చెప్పి 3 ఉపమానములతో ఇది ఎరక అని చెప్పి నిర్ణయం చేస్తున్నాడు. కాబట్టి షోడశి ద్వాదశిని ఈ 2 మంత్రములో ఉన్నటువంటి యొక్క నిర్ణయమును మనకు తెలిసినటువంటి మాటల ద్వారా మనకు తెలియజేస్తున్నాడు కృష్ణ ప్రభువు. కాబట్టి ఇక్కడ మరి మరుపు సుసుప్తి మరణములు అని 3 మాటలు మనకు చెప్తున్నాడు. మరణము అంటే, ఈ మరణములో ఎవరైనా నేను చచ్చిపోయిన తర్వాత నేను ఉన్నాను అని అనుకుంటాడా? ఏమన్నా మాట్లాడతాడా అంటే మాట్లాడడు. కాబట్టి ఆ మరణములో ఈ ఎరక ఉన్నదా అంటే లేదు కదా. లేదు కాబట్టి గుప్సప్, అది ఏమి అన్నది అది తెలుసుకోదు, ఎరగదు ఏమి అన్నది. కాబట్టి ఆ మరణంలో ఎరక ఉన్నదా అంటే లేదు. మరి ఆ విధంగానే ఇక్కడ గాఢ నిద్రలో ఎరక ఉంటుందా అంటే ఉండదు. ఆ గాఢ నిద్రలో మరి నేను ఇట్లా నిద్రపోయినాను అని ఏమైనా తెలుసుకుంటావా నీవు అంటే తెలుసుకోవు. కాబట్టి మరి అక్కడ ఎరక ఉన్నదా అంటే లేదు. కాబట్టి మరి అదేవిధంగా మర్చిపోయిన వారికి మర్చిపోయినావు కదా, నీవు ఏదో అక్కడ పెట్టినావు మర్చిపోయినావు. ఆ మర్చిపోయినటువంటిది అప్పుడు నీకు ఎరక ఉన్నదా అంటే లేదు. కాబట్టి ఒక వస్తువుని తీసుకొచ్చినావు, అది ఎక్కడన్నా పెట్టినావు, మర్చిపోయినావు. ఏమనుకుంటున్నావు? నేను మర్చిపోయినాను అని అనుకుంటున్నప్పుడు మరి ఎరక ఉంటే ఎరిగేదే కదా, నేను పలానా కాడ పెట్టినా అని చెప్తావు కదా. మరి అప్పుడు ఎరక ఉన్నదా అంటే లేదు. కాబట్టి ఆ విధంగానే ఇక్కడ అట్లనే పరిపూర్ణమునకు ఎరక లేదు, పరిపూర్ణమునకు ఎరక ఉండదు. కాబట్టి
ఆ ఎరుక లేనిదే పరిపూర్ణమని తెలుసుకోమని ఇక్కడ మనకు తెలియజేస్తున్నాడు కృష్ణ ప్రభువు. కాబట్టి మనకు తెలిసినటువంటి మాటల ద్వారా ఈ యొక్క మరి పరిపూర్ణం అంటే ఎలా ఉంటుంది అంటే ఈ విధముగా ఉంటుంది అని మనకు ఉపమానముల ద్వారా ఉపమేయముల ద్వారా మనకు మరి పరిపూర్ణం అంటే ఇలా ఉంటుంది. ఎలా ఉంటుంది అంటే మరణములో ఎరక ఉన్నదా? లేదు. సుసుప్తిలో ఎరక ఉన్నదా? లేదు. మర్చిపోయినప్పుడు ఎరక ఉన్నదా? లేదు. కాబట్టి పరిపూర్ణములో ఎరక లేదు కాబట్టి అది ఏమి అన్నది ఏమి తెలుసుకోదు కాబట్టి నాయన ఈ విధంగా ఉంటుందని తెలుసుకోమని చెప్తున్నాడు. మరి ఆ విధంగానే ఎరకకు కూడా 3 మాటలు ఇచ్చి చెప్తున్నాడు. ఏమని అది అని అంటే మరి యాది మేల్క పుట్టువు అని అంటున్నాడు ఇక్కడ. అంటే అంటే యాది అంటే జ్ఞాపకము. అంటే జ్ఞాపకము మనకు ఉంటుందా లేదా అంటే ఉంటుంది. మనకు ఎవరికైనా డబ్బులు ఇచ్చినప్పుడు నీకు యాది ఉన్నదా ఎంత ఇచ్చినావు అని అంటాము. అంటే నాకు యాది ఉంది, నేను అతనికి 500 రూపాయలు ఇచ్చినాను, నాకు యాది జ్ఞాపకం ఉంది, నాకు యాది ఉంది అని అంటావు కదా. కాబట్టి యాది అనేటువంటిది ఇక్కడ మన కృష్ణ ప్రభు హైదరాబాద్లో ఇది ఒక ఈ ఉర్దూ భాష అనేటువంటి దాన్ని ఇక్కడ మనకు ఈ యాది అనేటువంటిది తెలంగాణ భాషలో తెలియజేస్తున్నాడు. కాబట్టి మరి నీకు యాది ఉన్నదా అని మనము ఇక్కడ తెలంగాణ భాషలో అంటాం కదా. మరి అంటే జ్ఞాపకం ఉన్నదా అని దాని అర్థం. కాబట్టి యాది అంటే నీవు ఎంత ఇచ్చినావో నీకు యాది ఉన్నదా అంటే నాకు యాది ఉన్నది, నేను 500 రూపాయలు ఇచ్చినాను అని అంటావు కదా. మరి ఆ విధంగానే ఈ యాది అనేటువంటిది మరి జ్ఞాపకము అంటే ఎరుక. అంటే అప్పుడు నీకు ఎరుకతో ఉన్నావు కదా, నువ్వు ఎరుగుతున్నావు కదా, నేను ఇచ్చినా అని చెప్తున్నావు కదా. కాబట్టి యాది అంటే ఎరుక ఉంది కదా. కాబట్టి ఎరుకనే ఎరిగేది. కాబట్టి మరి మేల్కలో ఎరుక ఉందా అంటే ఉంది. కాబట్టి మేల్కలో అన్ని తెలుసుకుంటున్నావు కదా. ఈ జాగ్రత్త అవస్థలోకి వచ్చిన తర్వాత భార్య, పిల్లలు, నా ఇల్లు, నాది అని అన్ని తెలుసుకుంటున్నావు కదా. ఇక్కడ సకల వ్యవహారములు చేస్తున్నావు కదా. ఆ వ్యవహారములన్నిటిని కూడా తెలుసుకుంటున్నావు కదా. మేల్కలు అంటే తెలుసుకుంటున్నాను. దేనివల్ల తెలుసుకుంటున్నావు అంటే ఎరుక వలన తెలుసుకుంటున్నావు. కాబట్టి అది తెలుసుకునేది ఏది ఇక్కడ అంటే ఎరుకనే. మరి ఆ విధంగానే పుట్టుక ఎప్పుడైతే వచ్చిందో మనకు ఈ శరీరం ఎప్పుడైతే పుట్టిందో ఈ పుట్టిన తర్వాత పుట్టిన తర్వాత ఈ ఎరక వచ్చింది కదా. మరి బాల్యంలో ఆట ఆడినావు కదా. మరి అప్పుడు ఆ యొక్క మరి ఆ స్కూలు పోయి చదువుకున్నావు కదా. అప్పుడు గుర్తిస్తున్నావు కదా తల్లి అని, తండ్రి అని, మరి బంధువులు అని చెప్పి, ఇక్కడ స్నేహితులు అని చెప్పి స్నేహితులతో ఆటలాడుకున్నావు కదా. స్కూలు పోయినప్పుడు టీచర్ అని వీళ్ళందరినీ కూడా గుర్తెరుగుతున్నావు అన్నప్పుడు ఈ పుట్టుక వచ్చిన తర్వాత ఎరక వచ్చిందా అంటే వచ్చింది. కాబట్టి నీకు ఎరక ఉందా అంటే ఉన్నది, నాకు గుర్తే అని చెప్తున్నావు. కాబట్టి మరి ఆ విధంగా ఇక్కడ మనకు ఎరక లేనిది పరిపూర్ణము. కాబట్టి ఎరుక లేనిది పరిపూర్ణము. ఎరుక ఉన్నట్లయితే అది ఎరుకనే. కాబట్టి అన్నిటినీ ఎరిగేది ఎరుక. ఎరుకనేది పరిపూర్ణము. కాబట్టి ఆ పరిపూర్ణం సంగతి, ఈ ఎరుక సంగతి మరి ఇప్పుడు నీకు అర్థమైంది కదా అంటే అర్థమైంది అని ఇక్కడ మనం చెప్తాం కదా. అర్థమైందా నీకు అంటే అర్థమైంది. కాబట్టి నెరుదెరుగుల మర్యాది మేల్క పుట్టువు నెరుదెరుగుల నెరిగి ఎరుక నెగరాజిమ్మోయి అని అంటున్నాడు ఇక్కడ. అంటే ఈ రెండింటిని తెలుసుకున్నావు కదా. పరిపూర్ణం సంగతి తెలుసుకున్నావు, ఎరుకని తెలుసుకున్నావు. మరి ఇంకొక మాట చెప్తాను విను. కాబట్టి ఆ ఎరుకను నీవు మరి ఎగరజిమ్ము అని చెప్తున్నాడు ఇక్కడ. ఏం మాట చెప్తున్నాడు ఇక్కడ మరి అంటే ఆ ఎరుక ఏదైతే ఉన్నదో ఆ ఎరుకతో నీవు ఎరిగినావు కదా అని ఆ ఎరుకని ఎగరజిమ్మోయి అని చెప్తున్నాడు ఇక్కడ. కాబట్టి ఆ ఎరిగినటువంటిది ఎరుక ఎగరజిమ్మవాలే. మరి ఎలా ఎగరజిమ్మవాలే దీనిని అని అంటే ఒక 3 నెలల పాప పుట్టిన తర్వాత 3 నెలల పాప ఎవరెత్తుకుంటే వారి దగ్గరికి పోతుంది కదా అంటే పోతుంది. మరి ఏమి తీసుకున్న ఆమె మీద 21 చేసినప్పుడు బంగారు గొలుసులో లేకుంటే ఉంగరాలో ఏమన్నా వేస్తే కాబట్టి ఏమన్నది కదా ఆమె. అందుకొరకు జాగ్రత్త పడతారు. ఎవరైనా ఎత్తుకుంటే వాళ్ళు ఉంగరాలు తీసుకుంటారేమో అది అని చెప్పి తల్లిదండ్రులు కొద్దిగా పక్కబెట్టినటువంటి బంధువులు జాగ్రత్త పడుతుంటారు. కాబట్టి ఆ పాపకు తెలియదు కదా తీసుకున్న సంగతి. నువ్వు ఏమి వేసినావో ఆమెకు తెలియదు, ఏమి తీసుకోపోతారో ఎవరు తీసుకున్నా కూడా ఆమెకు తెలియదు ఆ పాపకు. అంటే
ఆ పాపలు ఒక 6 నెలల తర్వాత మరి ఆ పాపను ఎవరన్నా ఎత్తుకుంటే మరి ఏడుస్తుంది కదా, అంటే ఏడుస్తుంది. మరి ఎవరన్నా తీసుకుంటే ఆమె దగ్గర ఉన్నటువంటి ఏమైనా వస్తువు కానీ ఏమైనా తీసుకుంటే ఏడుస్తుంది కదా. ఆమె చేతిలో బిస్కెట్ ఉన్నది. ఆ బిస్కెట్ ఒకవేళ మనం తీసుకున్నట్లయితే గట్టిగా పట్టుకుంటుంది కదా, లేకుంటే ఏడుస్తుంది కదా, అంటే ఏడుస్తుంది. అంటే ఆ పాపలో ఎరుక ఉన్నది. కాబట్టి ఎరుక వచ్చింది కదా. కాబట్టి ఎరుక వచ్చింది కాబట్టి సుఖదుఖములు వచ్చినాయి. అందుకే ఏమనేమన్నాడంటే, ఎరుక లేని వానికి ఏ కీడు లేదయా విశ్వదాభిరామ వినురవేమా అని అన్నాడు. కాబట్టి ఈ సుఖదుఖములు ఎప్పుడు వచ్చినాయి అంటే ఎరక వచ్చిన తర్వాత ఈ సుఖదుఖములు అనేటువంటివి, భయభ్రాంతులు అనేటువంటివి, మరి జనన మరణం ఇవి భయము భ్రాంతులు అనేటువంటివి, సంతోష అసంతోషములు అనేటువంటివి, ఈ యొక్క సుఖదుఖములు అనేటువంటిది వచ్చినాయి. కాబట్టి సుఖదుఖాలకు మూలమైనటువంటిది ఇక్కడ ఏది అంటే ఎరుక. కాబట్టి ఆ ఎరుక పైనున్నటువంటి భ్రాంతిని వదులుకో. మరి ఇక్కడ దేహభ్రాంతిని వదులుకుంటున్నావు, జీవభ్రాంతిని వదులుకుంటున్నావు, మరి ఇంద్రియ భ్రాంతిని వదులుకుంటున్నావు, అన్ని భ్రాంతులను వదులుకుంటున్నావు కదా. అన్ని భ్రాంతులను వదులుకుంటే మరి నేననే భ్రాంతి ఉంటుంది కదా. ఆ నేనుంటేనే మళ్ళీ అన్ని భ్రాంతులకు మూలము. కాబట్టి నాయన అన్ని భ్రాంతులకు మూలమైనటువంటిది ఈ ఎరుక. కాబట్టి ఈ ఎరుక పైన ఉన్నటువంటి భ్రాంతిని వదులుకోమని ఇక్కడ చెప్తున్నాడు. కాబట్టి ఎగురజిమ్మోయి అంటే ఎట్లా ఎగురజిమ్తావు అంటే, ఎగురజిమ్మోయి అంటే మన సిర్రగొనెతోని ఆ యొక్క సిర్రగొనెతోని సిర్రని ఇట్లా జిమ్ముతారు కదా, అట్లా ఎగురజిమ్ముతావా? దీన్ని ఏమన్నా ఎరుకని అంటే అట్లా కాదు. ఎగురజిమ్ముడు అంటే ఏమిటి ఇక్కడ అంటే, దాని ఎరుకపై ఉన్నటువంటి భ్రాంతిని వదులుకో. ఎగురజిమ్మడం అంటే ఆ యొక్క ఎరుకపై ఉన్నటువంటి భ్రాంతిని వదులుకో. ఈ విధముగా ఎరుకపైనటువంటి భ్రాంతిని నీ వదులుకున్నట్లయితే, వదులుకున్న తర్వాత మరి ఏం చెప్తావు? ఆ వైకుంఠంలో విష్ణువుని అని చెప్తావా, లేకుంటే కైలాసంలో శివుడు ఉండడం చెప్తావా, సత్యలోకంలో బ్రహ్మ ఉండడం చెప్తావా, మరి పరిపూర్ణము ఉన్నదని చెప్తావా? చెప్పడానికి నీవే లేవు కదా. నీవు లేకపోయిన తర్వాత ఉన్నదని చెప్పడానికి ఎవరు లేరు కదా. నీవే లేనప్పుడు ఏమి ఉన్నదని చెప్తావు? కాబట్టి చెప్పడానికి ఏమీ లేదు అక్కడ, నీవే లేకపోతున్నావు. కాబట్టి ఇదే గురుమంత్రము, ఇదే గురుమంత్రము. కాబట్టి ఏమంటున్నాడు ఇక్కడ, ఎగరాజిమ్మోయి ఆపై నుండే తిరిగేదెట్లోయి, గురుమంత్రమిదే సుమ్మి మరువక ఏ ప్రొద్దు స్మరణ చేసితివి నీ తిరిగి పుట్టవు నీవు, ఇట్లెగరాజిమ్మోయి ఆపై నుండే ఎరిగేదెట్లోయి. ఈ విధముగా ఎగరజిమ్మిన తర్వాత, నీవు లేకపోయిన తర్వాత మరి ఏది ఉన్నదని చెప్తావంటే, ఏది ఉన్నదని చెప్పడానికి నేనే లేను. కాబట్టి నేనే లేకపోయిన తర్వాత సుఖదుఖములు లేవు, మరి ఈ భయభ్రాంతులు అనేటువంటివి లేవు, ఈ జనన మరణములు అనేటువంటి భ్రాంతి కూడా లేనే లేదు. కాబట్టి ఇదే గురుమంత్రము. కాబట్టి మూలం లేని గుర్తెరిగే శరీరమే ఏమీ లేదు అనేది ఇదే గురుమంత్రము. కాబట్టి దీనిని ఏ ప్రొద్దిక మరవక నీవు నిరంతర గురునామ స్మరణలో జీవనాన్ని గడుపు అని చెప్పి, లేని నీవు లేకనే శేష జీవితాన్ని గడుపు అని చెప్పి మనకు కృష్ణ ప్రభువుల వారు ఈ కందార్థము ద్వారా మరి మనకు ఒక సందేశాన్ని ఇచ్చి సందేహ నివృత్తిని చేస్తున్నాడని తెలియజేస్తూ ఇంతటితో ఈ కందార్థ భావాన్ని ముగిస్తున్నాను. జై బలో సద్గురు ప్రభు మహారాజుకు జై. సర్వం సద్గురార్పణం.